Hello everyone, welcome to our channel Dr. VKR all about civil engineering. సో కెరీర్ ఆపర్చునిటీస్లో భాగంగా మనం కొన్ని వీడియోస్ అయితే చేయడం జరిగింది. సో వాటిలో ఫస్ట్ వన్ వచ్చేమో వాట్ ఆర్ ద వేరియస్ కెరీర్ ఆపర్చునిటీస్ ఓవర్వ్యూ. తర్వాత హైయర్ స్టడీస్లో ఒక సిరీస్ చేస్తున్నామండి. దాంట్లో 2 వీడియోస్ ఆల్రెడీ రిలీజ్ చేసాము. ఒకటేమో హైయర్ స్టడీస్ ఆపర్చునిటీస్ ఇన్ ఇండియా, తర్వాత వచ్చి ఎంటెక్ ఇన్ జియోమెట్రిక్స్, ఈ 2 అయ్యాయి. సో ఇప్పుడు థర్డ్ వీడియో ఎక్కువ మంది అడుగుతున్న వీడియో రిగార్డింగ్ ద నిక్మార్. అసలు నిక్మార్లో ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, ఎస్పెషలీ ఎంబీఏ ప్రోగ్రామ్ గురించి కొంచెం డీటెయిల్డ్గా చెప్పండి అన్నారు. సో అందుకోసం అండి ఇప్పుడు దీన్ని కూడా 2 పార్ట్స్గా చేస్తున్నాము. ఈ వీడియోలో మనం ఓవర్ వ్యూ ఆఫ్ వేరియస్ కోర్సెస్ ఆఫర్డ్ బై ద నిక్మార్ యూనివర్సిటీ. నెక్స్ట్ వీడియోలో మనం డీటెయిల్డ్గా ప్లేస్మెంట్స్ గురించి కానీ, శాలరీ ప్యాకేజ్ గురించి కానీ, తర్వాత ఏ కోర్సెస్లో ఎలా ఉంటుంది, ఇలాగ డీటెయిల్డ్గా ఇంకొక వీడియో రాబోతుంది. దిస్ వన్ ఈజ్ అబౌట్ ఓవర్వ్యూ ఆఫ్ వేరియస్ కోర్సెస్ ఆఫర్డ్ బై ద నిక్మార్ యూనివర్సిటీ. సో బిఫోర్ గోయింగ్ టు ద యాక్చువల్ కంటెంట్, ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డాక్టర్ VKR ఆల్ అబౌట్ సివిల్ ఇంజనీరింగ్. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు అంటే మనం నిక్మార్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నప్పుడు 5 ఆప్షన్స్ ఇవ్వాలి, మన ప్రిఫరెన్స్. వాటిల్లో మనం ఏది ఇవ్వాలి అన్నప్పుడు మనకు తెలియాలి ఏమేమి ఉన్నాయి, అది ఎక్కడ ఏ విధంగా యూజ్ అవుతుంది అన్నది, దానికోసం ఇస్తున్నాము. సో ఇప్పుడు రౌండ్ 1 అడ్మిషన్స్కి మనకి అప్లికేషన్కి ఎక్స్టెండ్ చేశారు టైము, February 15 వరకు ఎక్స్టెండ్ చేశారు. సో దట్ దిస్ కోర్స్ విల్ బి యూస్ఫుల్ ఇన్ ఐడెంటిఫైయింగ్ దోస్ 5 ఆప్షన్స్ విచ్ యూ ఆర్ గోయింగ్ టు కీప్ డ్యూరింగ్ ద ఫిల్లింగ్ ఆఫ్ ద అడ్మిషన్ ఫామ్ ఆర్ అప్లికేషన్ ఫామ్. వాట్ ఈస్ నిక్మార్? నిక్మార్ means నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్. సో ఇప్పుడు మన కెరీర్ బాగుండాలి, గ్రోత్ బాగుండాలి, ఎస్పెషలీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ రియల్ ఎస్టేట్ ఇలా తీసుకుంటే కనుక అందరికీ గుర్తొచ్చే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ఈజ్ నిక్మార్. మనకి ఎక్కువ మందికి నిక్మార్ అంటే ఏంటి తెలుసు, కానీ దాంట్లో ఉన్న కోర్సెస్ ఏంటి అన్నది డీటెయిల్డ్గా తెలియదు మనలో. సో ఈరోజు దాని గురించి మాట్లాడదాం. నిక్మార్లో ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇవి ఒకదాని నుంచి ఒకటి ఎలా డిఫర్ అవుతాయి, ఇవి మన కెరీర్కి ఎలాగ యూజ్ అవుతాయి, ఇవి చేయటం వల్ల మన కెరీర్ రోల్స్ అనేది ఎలా ఉండబోతుంది, వీటి గురించి ఎక్కువ మందికి క్లారిటీ ఉండదు, మనకి ఐడియా లేదు. సో దాని గురించి ఈ ఓవర్వ్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి నిక్మార్లో ఎంబీఏ కోర్సెస్ ఉన్నాయి, ఎంటెక్ కోర్సెస్ ఉన్నాయి, పీజీ డిప్లొమా, ఇలా వేరియస్ కోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఐఐటీస్ ఆర్ ఎన్ఐటీస్ తీసుకున్నాం, వాటిలో మన కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ఉంటాయి ప్రోగ్రామ్స్. అలానే ఐఐఎమ్స్ తీసుకుంటే మేనేజ్మెంట్ రిలేటెడ్ కోర్సెస్ ఉంటాయి. ఐఐటీస్ ఏమో ప్యూర్లీ టెక్నికల్, ఐఐఎమ్స్ ఏమో మేనేజరియల్ రిలేటెడ్. కానీ ఈ రెండింటిని క్లబ్ చేస్తూ ఉన్నదే నిక్మార్ యూనివర్సిటీ. నిక్మార్ ఆఫర్స్ ద టెక్నో మేనేజరియల్ పొజిషన్స్. సో కంటెంట్ ఈజ్ ఫర్ ద టెక్నికల్ అండ్ మేనేజ్మెంట్, బోత్ దే ఆర్ గోయింగ్ టు క్లబ్బింగ్. ఇలా 2 ఆఫర్ చేసే వన్ ఆఫ్ ద యూనిక్ ఆర్గనైజేషనే మనకి నిక్మార్ అనేది. అసలు ఏమేమి ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తుంది నిక్మార్? నిక్మార్ వేరియస్ ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తుంది, ఎస్పెషలీ ఎంబీఏ ప్రోగ్రామ్స్. ఈ ఎంబీఏ ప్రోగ్రామ్స్ ఎవరికి? ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్కి అండ్ ఎర్లీ కెరీర్ ప్రొఫెషనల్స్కి యూజ్ అవుతాయి. తర్వాత ఎంటెక్ ప్రోగ్రామ్స్, ఎస్పెషలీ స్పెషలైజ్డ్ ఇంజనీర్ అండ్ మేనేజ్మెంట్. జనరల్గా ఇవి ఎక్కువగా సివిల్ రిలేటెడ్ ఉంటాయండి ఎంటెక్ ప్రోగ్రామ్స్ వచ్చేసి. తర్వాత పీజీ డిప్లొమా ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తుంది, షార్టర్ డ్యూరేషన్, స్కిల్ ఫోకస్డ్ అండ్ ఇండస్ట్రీ డ్రివెన్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా. అలానే ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్స్, ఎవరైతే మనకి వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉండి రెగ్యులర్గా చేయలేం ఫుల్ టైం అనుకున్న వాళ్ళకి ఈ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి మనకి. తర్వాత డాక్టరల్ అండ్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్, బీటెక్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి సివిల్లో. సో మనం కెరీర్ ఆపర్చునిటీస్ ఆఫ్టర్ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ అనుకుంటున్నాం కాబట్టి డిస్కషన్ అంతా బీటెక్ అనేది మెన్షన్ చేయట్లేదు ఇక్కడ. సో ఇప్పుడు ఈ విధంగా వేరియస్ ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి. నౌ లెట్ us డిస్కస్ అబౌట్ దీస్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు ఎంబీఏలో ఏమేమి ఉన్నాయి? సో ఎంబీఏ వచ్చేసరికి మనకి వేరియస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. మళ్ళీ ఎంబీఏ ఇన్ అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఎంబీఏ ఇన్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, ఎంబీఏ ఇన్ క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్స్ మేనేజ్మెంట్, ఎంబీఏ ఇన్ రియల్ ఎస్టేట్, ఎంబీఏ ఇన్ సస్టైనబిలిటీ ఇంజనీరింగ్ అండ్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్. ఈ విధంగా ఎంబీఏలో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాము. అన్ని ఎంబీఏస్లో మనం చూసేది ఏంటంటే ఏమేమి ఫోకస్ చేస్తుంది ఆ పర్టికులర్ కోర్సు, తర్వాత అది ఎవరికి సూటబుల్, ఆ కోర్స్ చేయటం వల్ల కెరీర్ రోల్స్ ఎలా ఉండబోతుంది, ఈ 3 కాంపోనెంట్స్ మీద మేజర్ ఫోకస్ అనేది ఉంటుంది. ఎంబీఏ ఇన్ అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కోర్స్ ఆఫ్ ద నిక్మార్ యూనివర్సిటీ.
సో దీంట్లో మేజర్గా దేని మీద ఫోకస్ చేస్తారు అంటే ప్రాజెక్ట్ ప్లానింగ్ అండ్ షెడ్యూలింగ్. హియర్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ద ఎంఎస్ ప్రాజెక్ట్ ప్రైమ్వేరా, ఇది కూడా కాంట్రాక్ట్స్ అండ్ క్లెయిమ్స్ మేనేజ్మెంట్, రిస్క్ అనాలిసిస్ అండ్ మిటిగేషన్ ఉంటుంది, ప్రాజెక్ట్ ఫినాన్స్ అండ్ కాస్ట్ కంట్రోల్ ఉంటుంది, తర్వాత ప్రొక్యూర్మెంట్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ కూడా మనము నేర్చుకుంటాము. సో ఈ కోర్స్ వీటన్నిటి మీద ఫోకస్ చేస్తుంది. ఓకే, ఇది ఎవరికి సూటబుల్? జనరల్గా ఇది సివిల్ ఇంజనీర్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఈ బ్రాంచెస్ అన్నిటికి కూడా ఐడియల్ కోర్స్. ఎందుకు మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ వస్తుంది కోర్ బ్రాంచెస్? See, there also they are going to have the various components, risk is going to be involved, cost is going to be involved, they need to manage everything, infrastructure or procurement will be there. So for all these branches also we need some managerial or leadership roles. ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళకి కావాలి కాబట్టి సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఫర్ different domains of engineering. So professional who want to move into planning, project controls or leadership ట్రాక్స్ వీళ్ళందరికి కూడా ఈ ప్రోగ్రామ్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో అలానే ఈ ప్రోగ్రామ్ చేయటం వల్ల ఎలాంటి కెరీర్ రోల్స్ ఉండబోతున్నాయి మనకి? సో ఈ ప్రోగ్రామ్ చేయటం వల్ల మనకి ప్రాజెక్ట్ ప్లానింగ్ ఇంజనీర్గా వెళ్ళొచ్చు, ప్రాజెక్ట్ కంట్రోల్ ఇంజనీర్గా వెళ్ళొచ్చు, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్గా వెళ్ళొచ్చు, రిస్క్ అండ్ కాంట్రాక్ట్ అనలిస్ట్గా కూడా వెళ్ళొచ్చు. సో ఈ విధంగా మనకి వేరియస్ రోల్స్లో సెటిల్ అవ్వడానికి కూడా మనకి ఆప్షన్స్ ఉంటాయి. సో this is for those who want to control the project, not just work on it. సైట్ వర్క్ మాత్రమే కాదు, టోటల్ ప్రాజెక్ట్ని కంట్రోల్ చేయాలి అంటే కనుక దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్, అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. సో నెక్స్ట్ కోర్స్ వచ్చేసరికి ఎంబీఏ ఇన్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్. ఈ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ కోర్ ఏరియాస్ ఏంటి మనకి? కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, సైట్ ఎగ్జిక్యూషన్ సిస్టమ్స్, ఎక్విప్మెంట్ అండ్ రిసోర్స్ ఆప్టిమైజేషన్, లేబర్ ప్రొడక్టివిటీ, సేఫ్టీ అండ్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్. సో ఇప్పుడు ఇది మోర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అండ్ ఆపరేషన్స్. ఇంతకు ముందు ఉన్నదేమో మేనేజింగ్. సో బట్ హియర్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, ఫీల్డ్ రిలేటెడ్ కంటెంట్ అనేది వస్తుంది. ఇది ఎవరికి బాగా సూట్ అవుతుంది? ఒక 2 or 3 years సైట్లో వర్క్ చేసి యూ వాంట్ టు హ్యావ్ ద మోర్ గ్రోత్, బెటర్ గ్రోత్ and the other opportunities, then this is best for you. Then professionals already in the execution roles, engineers who enjoy field rather than the office work. So ఫీల్డ్లో ఉండాలి కానీ మేనేజరల్ పొజిషన్లో ఉండాలి అంటే కనుక దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. సో ఇప్పుడు ఈ కోర్స్ చేయడం వల్ల ఎటువంటి రోల్స్ మనకు వస్తాయి కెరీర్లో అంటే కనుక కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, సైట్ ప్రాజెక్ట్ లీడ్, ఎగ్జిక్యూషన్ మేనేజర్ అండ్ ఆపరేషన్స్ హెడ్. సో ఈ విధంగా మనకి లాంగ్ టర్మ్ కనుక తీసుకుంటే మంచి పొజిషన్స్ అనేది ఉంటుంది మనకి. సో ఇది ఎవరికి బెస్ట్ అంటే సైట్ వర్క్ ఎక్కువ ఎంజాయ్ చేస్తాము అండ్ సైట్ వర్క్ ఎంజాయ్ చేస్తూ మనకి కొంత అథారిటేటివ్గా మేనేజరియల్ పొజిషన్ కావాలి అనుకుంటే కనుక దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ దోస్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఎంబీఏ ఇన్ క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్స్ మేనేజ్మెంట్. సో వన్ ఆఫ్ ద మోస్ట్ కమర్షియల్లీ పవర్ఫుల్ ప్రోగ్రామ్ దట్ నిక్మార్ ఆఫర్స్. ఎందుకు కమర్షియల్లీ పవర్ఫుల్ అనేది మనం ఎండ్లో చూద్దాము. సో అసలు ఏమేమి ఫోకస్ ఏరియాస్ ఉంటాయి ఈ ప్రోగ్రాంలో? ఒకటి వచ్చేమో క్వాంటిటీ టేక్ ఆఫ్స్, బిల్లింగ్ ఆఫ్ క్వాంటిటీస్ ప్రిపరేషను, టెండరింగ్ ప్రాసెస్, కాంట్రాక్ట్ అడ్మినిస్ట్రేషను, కాస్ట్ ఎస్టిమేషను, క్లెయిమ్స్ మేనేజ్మెంట్ అండ్ డిస్ప్యూట్ రిజల్యూషన్. ఇవన్నీ కూడా మనకి మెయిన్ ఏరియాస్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. సో ఇది ఎవరికి బాగా సూట్ అవుతుంది? సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్స్ మేనేజ్మెంట్. సో దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫినాన్స్, ఇన్ నెంబర్స్, ఇన్ డాక్యుమెంటేషన్ వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ కమర్షియల్ కంట్రోల్ కావాలి ప్రాజెక్ట్ మీద అన్నా కూడా ఇది బాగా సూట్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల ఎలాంటి కెరీర్ రోల్స్ ఉండబోతున్నాయి? సో యు ఆర్ గోయింగ్ టు గెట్ ద క్వాంటిటీ సర్వేయర్ పొజిషన్, కమర్షియల్ ఇంజనీర్, కాంట్రాక్ట్స్ మేనేజర్, కాస్ట్ కంట్రోల్ మేనేజర్. ఎందుకు దీన్ని కమర్షియల్ అంటున్నాము అంటే ఎక్కువ ప్రాజెక్ట్స్లో వచ్చే లాస్ అనేది సైట్ ఎగ్జిక్యూషన్లో రాదు. సో ఇట్ ఈస్ మెయిన్లీ లాస్ డ్యూ టు ఇన్ ద కాంట్రాక్ట్స్ ఆర్ బిల్లింగ్ మిస్టేక్స్. సో ఇవి మేజర్గా లాస్ క్రియేట్ చేస్తాయి మనకి, లాస్ రావడానికి రీజన్స్. సో this course controls the profitability related things. If you are expert in this one, you can get the profits in the particular project. So this is about the MBA in quantity surveying and contract management. Next is MBA in real estate, urban infrastructure,
మేనేజ్మెంట్. సో ఇప్పుడు దాకా మనకి ఎగ్జిక్యూషన్ సైడ్ చూసాము. నవ్ వీఆర్ గోయింగ్ ఆన్ ద డెవలప్మెంట్ సైడ్, అదర్ డైరెక్షన్. సో మెయిన్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి, కోర్ ఏరియాస్ కవర్ చేసేది ఈ కోర్సులో అంటే రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ సైకిల్ ఒకటి, లైఫ్ సైకిల్, ల్యాండ్ యాక్విజిషన్ అండ్ ఫీజిబిలిటీ స్టడీస్, దెన్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్స్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, PPP మోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్స్ అండ్ వాల్యుయేషన్. ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ అండ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ వన్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సార్టెడ్ కోర్స్. ఎందుకని ఇప్పుడు మనకి జనరల్గా ఎక్కువగా అర్బనైజేషన్ ర్యాపిడ్గా అవుతుంది, స్మార్ట్ సిటీస్ డెవలప్ అవుతున్నాయి కాబట్టి దీనికి మంచి డిమాండ్ కూడా ఉండబోతుంది. సో ఇది ఎవరెవరికి సూటబుల్ అంటే అర్బన్ ప్లానర్స్కి సూటబుల్, ఆర్కిటెక్ట్స్కి, సివిల్ ఇంజనీర్స్ ఇంట్రెస్టెడ్ ఇన్ డెవలప్మెంట్ డొమైన్స్, అలానే ప్రొఫెషనల్స్ ఎయిమింగ్ ఎట్ డెవలప్మింగ్ ఎకో సిస్టమ్, వీళ్ళందరికీ కూడా ఇది మంచి కోర్స్ అవుతుంది. సో కెరీర్ రోల్స్ ఎలా ఉండబోతున్నాయి మనకి అంటే రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ మేనేజర్గా వెళ్ళొచ్చు, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్సల్టెంట్గా వెళ్ళొచ్చు, ఫీజిబిలిటీ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనలిస్ట్గా వెళ్ళొచ్చు, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్. ఈ విధంగా మనకి వేరియస్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. జనరల్గా రియల్ ఎస్టేట్ అనగానే ఏమనుకుంటాము, సెల్లింగ్ ఆఫ్ ల్యాండ్ ఆర్ సైట్ అనుకుంటాము. నో, దట్స్ అ మిస్కాన్సెప్షన్ రిగార్డింగ్ దిస్ ప్రోగ్రామ్. సో జనరల్గా ఇది ఏంటి అంటే మేనేజింగ్ లార్జ్ రియల్ ఎస్టేట్ అండ్ అర్బన్ ప్రాజెక్ట్స్. లార్జ్ లెవెల్లో మనం అర్బన్ ప్రాజెక్ట్స్ కనుక డీల్ చేయాలి అంటే కనుక దిస్ కోర్స్ ఈజ్ మ్యాండేటరీ. నెక్స్ట్ వన్ ఈజ్ MBA ఇన్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ ఆర్ సస్టైనబుల్ ఎనర్జీ మేనేజ్మెంట్. సో ఇది కామన్గా ఎవరైనా కూడా ఆప్ట్ చేసుకోవచ్చు అండి. సో ఇది ఏం చేస్తుంది ఈ కోర్సులో మెయిన్, ఇట్ కంబైన్స్ ద ఇంజనీరింగ్ విత్ సస్టైనబిలిటీ స్ట్రాటజీ, రెండింటిని మెర్జ్ చేస్తూ ఇన్వాల్వింగ్ ద మేనేజ్మెంట్ సైడ్ ఆల్సో. సో ది మెయిన్ ఫోకస్ ఆఫ్ దిస్ కోర్స్ ఈజ్ ఎన్విరాన్మెంటల్ లాస్, రెగ్యులేటరీ కాంప్లియన్స్ అండ్ ESG ఫ్రేమ్వర్క్ అండ్ రిపోర్టింగ్ కూడా ఉంటుంది. తర్వాత గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్. సో నిక్మార్ హైదరాబాద్ క్యాంపస్ ఈజ్ ద గ్రీన్ బిల్డింగ్. సో దే ఆర్ ఇంప్లిమెంటింగ్ దిస్ కోర్స్ ఇన్ దేర్ కాలేజ్ లెవెల్ ఆల్సో, యూనివర్సిటీ లెవెల్ ఆల్సో. క్లైమేట్ రిస్క్ అండ్ గ్రీన్ ఫినాన్స్, వీటన్నిటి గురించి కూడా ఇది డీల్ చేస్తుంది. ఎవరికి సూటబుల్ అవుతుంది ఇది అంటే సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎనర్జీ సెక్టర్ ప్రొఫెషనల్స్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ దట్ ఏరియాస్, ఇంజనీర్స్ మూవింగ్ ఫ్రమ్ సైట్ రోల్ టు స్ట్రాటజిక్ సస్టైనబిలిటీ రోల్స్, రెన్యూబుల్ ఎనర్జీ ఆస్పిరెంట్స్. సో ఈ విధంగా వీళ్ళందరికీ కూడా ఇది యూజ్ అవుతుంది. కెరీర్ రోల్స్ వచ్చేసరికి మనకి సస్టైనబిలిటీ మేనేజర్, ESG అనలిస్ట్ ఆర్ కన్సల్టెంట్, ఎనర్జీ మేనేజర్, ఎన్విరాన్మెంటల్ కాంప్లయన్స్ ఆఫీసర్, కార్బన్ అండ్ క్లైమేట్ రిస్క్ అనలిస్ట్ అండ్ గ్రీన్ బిల్డింగ్ కన్సల్టెంట్. ఈ విధంగా వేరియస్ రోల్స్లో మనం సెటిల్ అవ్వడానికి చాలా మంచి ఆపర్చునిటీస్ అనేది ఉంటాయి. సో దీంట్లో కనుక మనం MBA చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెన్యూబుల్ ఎనర్జీ, ESG కన్సల్టింగ్, రియల్ ఎస్టేట్, స్మార్ట్ సిటీస్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, వీటన్నిటిలో కూడా మనకి ఆపర్చునిటీస్ అనేవి చాలా వ్యాస్ట్గా ఉన్నాయి. సో ఇది MBA రిలేటెడ్. నెక్స్ట్ మనకి MTech ప్రోగ్రామ్స్ ఉన్నాయి, స్పెషలైజ్డ్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్. సో జనరల్గా ఇది టెక్నికల్ ప్లస్ మేనేజరల్ కెరీర్స్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అడ్వాన్స్డ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీలో యూజ్ అవుతుంది మనకి. సో ఏమేమి ఉన్నాయి మనకి MTech అంటే MTech ఇన్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, బ్లెండ్స్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ ఫండమెంటల్స్ విత్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ లైక్ BIM అండ్ అదర్ థింగ్స్. నెక్స్ట్ వన్ ఈజ్ MTech ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. లార్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి ఎలా ప్లానింగ్ చేయాలి, రియల్ వరల్డ్ ఇంజనీరింగ్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలన్నది దీంట్లో మెయిన్ ఫోకస్గా ఉంటుంది. సో మేజర్గా ఇక్కడ క్వాలిఫికేషన్ ఆర్ ఎలిజిబిలిటీ వచ్చి బీటెక్ సివిల్ ఇంజనీరింగ్. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్స్ మనకి 2 years పట్టచ్చు, MBA కాబట్టి 2 years. అంత టైం మనం స్పెండ్ చేయలేము, మనకు అంత గ్యాప్ తీసుకోవటం కష్టం. కెరీర్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా తక్కువ డ్యూరేషన్లో కావాలి, ఇండస్ట్రీ డ్రివెన్గా ఉండాలి, కెరీర్ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండాలి అంటే కనుక దెన్ నిక్మార్ ఆఫర్స్ ద PG డిప్లొమా కోర్సెస్ ఆల్సో. సో PG డిప్లొమా ఇన్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఆఫర్. PG డిప్లొమా ఇన్ క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్స్ మేనేజ్మెంట్ focused on cost, risk and contract management. PG diploma in health, safety and environment management. This course is offered only at the Hyderabad campus. And PG diploma in management of family owned construction business. ఎవరికైతే ఆల్రెడీ బిజినెస్ ఉంది ఫ్యామిలీలో, దాన్ని మనము ఇంకా కంటిన్యూ చేయాలి ఫర్దర్గా అనుకున్నప్పుడు, ఇఫ్ యూ వాంట్ సమ్ higher studies related things, then this course is going to be very much useful for you. Then these programs are shorter in duration, as I mentioned, highly focused, industry driven and skill upgrade oriented. ఇది ఎవరికి బాగా సూట్ అవుతుంది, ఆల్రెడీ వర్క్ చేస్తున్న ప్రొఫెషనల్కి అండ్ ఎవరైతే ఫుల్ టైం తీసుకోవడానికి ఛాన్స్ ఉండదో వాళ్ళకి, అండ్ ఇండివిజువల్గా మనం కొన్ని డొమైన్స్ తీసుకొని దాంట్లో ఎక్సెల్ అవ్వాలి, ఫ్యూచర్కి రెడీగా అవ్వాలి అనుకున్నప్పుడు ఇండస్ట్రీ రిలేటెడ్ ప్రోగ్రామ్స్
దెన్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ఇవే కాకుండా ఒక పర్టిక్యులర్ కోర్స్ని నిక్మార్ ఆఫర్ చేస్తుంది, అది వచ్చి PG Diploma in Ready Mix Concrete Management. This is going to be focused on the technical, operational and commercial requirements of a ready mix concrete plants. సో ఇప్పుడు మనం ఎక్కడ చూసినా కూడా RMC ప్లాంట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మనకి ప్రతి కన్స్ట్రక్షన్కి RMC ప్లాంటే యూజ్ చేస్తాం. సో దీన్ని మేనేజ్ చేయడానికి, దీన్ని కంట్రోల్ చేయడానికి కూడా లీడర్షిప్ పొజిషన్లో కావాలి. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం దిస్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ వెరీ యూస్ఫుల్. దిస్ ఆర్ వన్ ఆఫ్ ద యూనిక్ ప్రోగ్రామ్ ఆఫర్డ్ బై ద నిక్మార్ యూనివర్సిటీ. సో ఇక్కడ ఏం కవర్ చేస్తారు, వాట్ ఆర్ ద థింగ్స్ వీఆర్ గోయింగ్ టు లెర్న్, మెయిన్లీ రిలేటెడ్ టు ద RMC సప్లై చైన్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ అండ్ the test and quality compliance of the RMC related products and concrete technology mixed design principles, RMC plant operations and its quality control, batching, production, logistic management, everything related to the RMC plant. అండ్ ఇది ఎవరికి సూటబుల్ అవుతుంది అంటే సివిల్ ఇంజనీర్స్ ఎవరైతే RMC ప్లాంట్స్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి హయ్యర్ గ్రోత్ ఉండాలి అంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. QA అండ్ QC ఇంజనీర్స్ ఇన్ కాంక్రీట్ ప్రొడక్షన్, తర్వాత మనకి సైట్ ఇంజనీర్స్ డీలింగ్ విత్ లార్జ్ కాంక్రీట్ things, then also it is going to be useful one. Professionals aiming to move into plant management roles, వాళ్ళకు కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. ఇది ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ కాదండి, వితౌట్ ఎక్స్పోజర్ ప్లీజ్ డోంట్ take this course. You must have some experience and some idea about this RMC plants working and other things also, then only it is suitable for you. ఈ కోర్స్ చేయటం వల్ల మనం ఎలాంటి కెరీర్ రోల్స్ ఉంటాయి అంటే RMC ప్లాంట్ మేనేజర్, క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ ఎస్పెషల్లీ రిలేటెడ్ టు ద కాంక్రీట్, తర్వాత ప్రొడక్షన్ ఇన్ఛార్జ్, టెక్నికల్ సర్వీస్ ఇంజనీర్. సో ఇక్కడ మనం కాంక్రీట్తో లాంగ్ టర్మ్ గ్రోత్ ఉండాలి, ఈ ఏరియాలోనే ఉండాలి అనుకున్నప్పుడు దిస్ ఆఫర్స్ బౌత్ టెక్నికల్ అండ్ మేనేజరల్ పొజిషన్ so that you can reach the higher heights in your career also. సో ఇవే కాకుండా కొన్ని అదర్ ప్రోగ్రామ్స్ని కూడా ఆఫర్ చేస్తుంది. పార్ట్ టైం PG ఇన్ కన్స్ట్రక్షన్ ప్రోగ్రామ్, సో కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్లో పార్ట్ టైం PGని కూడా ఆఫర్ చేస్తుంది. ఇది వీకెండ్స్ రన్ అవుతుంది, ఎస్పెషలీ ఫర్ ద వర్కింగ్ ప్రొఫెషనల్స్. సో మినిమం 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండి వాళ్ళకి ఇంకొంచెం గ్రోత్ కావాలి అండ్ మనం MBA చేయలేకపోయాం, జాబ్ కన్స్టెంట్స్ అండ్ అదర్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. వీకెండ్స్లో ఉంటుంది. సో ఇది మెయిన్ సేమ్ మీకు కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ ఎలా అయితే ఉందో MBAలో సిమిలర్గానే ఉంటుంది. ఇక్కడ కూడా మనకి ప్లానింగ్, కాంట్రాక్ట్స్, కాస్ట్ కంట్రోల్, రిసోర్స్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ మానిటరింగ్ ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్గా ఉంటాయి. తర్వాత మనకి ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. దీంట్లో మనకి ఫౌండేషన్, ఫంక్షనల్, స్ట్రాటజిక్ ఈ విధంగా వేరియస్ స్టేజెస్లో ఉంటుంది. ఫౌండేషన్ అనేది ఎర్లీ కెరీర్ ఇంజనీర్స్కి బెటర్ కోఆర్డినేషన్ అండ్ స్ట్రక్చరల్ థింకింగ్ ఇంప్రూవ్ చేయడానికి, అండ్ ఫంక్షనల్ అనేది మిడ్ లెవెల్ మేనేజర్స్కి స్ట్రాంగ్ డెసిషన్ మేకింగ్, రిస్క్ అండ్ ఫినాన్స్ కంట్రోల్ కోసం, అండ్ స్ట్రాటజిక్ అనేది సీనియర్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి బిజినెస్ స్ట్రాటజీ, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషనల్ లీడర్షిప్ ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయడానికి ఉంటుంది. సో తర్వాత నిక్మార్ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ కూడా ఆఫర్ చేస్తుందండి. ఇది BIM అండ్ డిజిటల్ కన్స్ట్రక్షన్ ఫోకస్ మీద ఉంటుంది. సో ఫర్ ఇంజనీర్స్ మూవింగ్ టువర్డ్స్ ద డిజిటల్ రోల్స్, ఎస్పెషల్లీ ఇప్పుడు చూస్తే కనుక BIM మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. సో డిజిటల్ రోల్స్లో అండ్ ఫోకస్ ఏరియాస్ వచ్చి BIM 4D 5D ఇంటిగ్రేషన్, డిజిటల్ వర్క్ ఫ్లోస్, డేటా డ్రివెన్ ప్రాజెక్ట్ కంట్రోల్, ఇలాగ వీటన్నిటి మీద ఫోకస్ చేస్తున్నారు. కెరీర్ పాత్స్ వచ్చి BIM కోఆర్డినేటర్గా వెళ్ళొచ్చు, BIM మేనేజర్, డిజిటల్ కంట్రోల్ ఇంజనీర్, VDC స్పెషలిస్ట్, ఇలా మనకి డిఫరెంట్ కెరీర్ రోల్స్ అనేది ఉంటుంది. సో ఈ BIM సర్టిఫికేట్ ఒక్కటి మన శాలరీని ఇంప్రూవ్ చేయదు. ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ స్కిల్స్ అండ్ అవర్ ప్రాజెక్ట్ నాలెడ్జ్, దెన్ ఓన్లీ వీ కెన్ లెవరేజ్ దిస్ కాంపోనెంట్స్. సో నిక్మార్ అనేది మనకి ఇప్పుడు దాకా PG రిలేటెడ్ చూసాం, బట్ ఇట్ ఈస్ ఆఫర్ ద PhD ప్రోగ్రామ్స్ ఆల్సో. ఏ డొమైన్స్లో ఆఫర్ చేస్తుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్, కన్స్ట్రక్షన్ ఎకనామిక్స్, అర్బన్ డెవలప్మెంట్ పాలసీ, ప్రాజెక్ట్ రిస్క్ సిస్టమ్స్ అండ్ రియల్ ఎస్టేట్ ఫినాన్స్ మోడల్స్ అండ్ అదర్ టాపిక్స్ ఆల్సో. సో ఇది ఎవరికి యూజ్ అవుతుంది? సీనియర్ ప్రొఫెషనల్స్గా ఉంటూ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అయ్యి ఉండి అకాడమిక్స్ వైపు వద్దాము అనుకున్నప్పుడు ఇది చాలా యూజ్ అవుతుంది. లేదు మీరు MTech ఆర్ MBA తర్వాత జెన్యున్ రీసెర్చ్ ఇంట్రెస్ట్తో అకాడమిక్స్ రావాలి, రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉండాలి అనుకున్న వాళ్ళకు కూడా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ఇది మిగిలిన వాటిలాగా క్యాజువల్ అకాడమిక్ ప్రోగ్రామ్ కాదండి. ఇట్స్ ఏ సీరియస్ ప్రోగ్రామ్. యూ మస్ట్ హ్యావ్ దట్ జెన్యున్ ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ బెస్ట్ సూటబుల్ ఫర్ యూ. ఈ విధంగా మనకి వేరియస్ ప్రోగ్రామ్స్ అనేది ఆఫర్ చేస్తుంది. ఓకే, మరి ఇప్పుడు ఇన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఏంటి ఏది తీసుకోవాలి, దేని మీద డిపెండ్ అవుతుంది? సో జనరల్గా మనకి 3 కాంపోనెంట్స్ చూసుకోవాలి. ఒకటి వచ్చి
మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఒకటి, తర్వాత మీరు ఏ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారు, మీరు లాంగ్ టర్మ్లో ఏ ఏరియాలో సెటిల్ అవ్వాలనుకుంటున్నారు, మీ అంబిషన్ ఏంటి, ఇలాగ ఈ 3 ఆస్పెక్ట్స్ మనకు క్లారిటీ ఉంటే కనుక, ఎస్పెషలీ ద లాస్ట్ వన్, మన కెరీర్ గ్రోత్ ఏ ఫీల్డ్లో ఉండాలి, బేస్డ్ ఆన్ దట్ ఓన్లీ వీ నీడ్ టు చూస్ ద పర్టికులర్ ప్రోగ్రామ్. ఎందుకంటే నిక్మార్లో ఒక ప్రోగ్రామ్ చేసిన తర్వాత యు ఆర్ గోయింగ్ టు బి ఇన్ ద సేమ్ డొమైన్ ఇన్ యువర్ కెరియర్. షిఫ్ట్ అవ్వాలి అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ టు డూ. సో అందుకని ముందుగానే ఒక క్లియర్ థింకింగ్తో, క్లియర్ అంబిషన్తో మీ కెరీర్ పాత్ని ముందే ఫిక్స్ చేసుకుంటే దెన్ యూ కెన్ చూస్ ద రైట్ కోర్స్ ఇన్ ద నిక్మార్. సో ఇది ఓవర్వ్యూ అండి. నెక్స్ట్ మనం డీటెయిల్డ్ వీడియోస్తో వస్తాం. హోప్ దిస్ కంటెంట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ. Before signing off, I request everyone to like, share and subscribe our channel Dr. VKR All About Civil Engineering. Thank you all. Have a good day.